ఇవాళ మన ఇంటి బతుకమ్మ కార్యక్రమానికి విచ్చేసిన వేదిక మీద ఉన్నటువంటి ముఖ్య నాయకులు మా గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు శ్రీమతి సీతక్క గారికి, అదే విధంగా మరి మన ఇన్ఛార్జ్ మెదక్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారికి, అదే విధంగా మరి మనందరి నాయకుడు మనందరి బిడ్డ మన మెదక్ బిడ్డ శ్రీ మైనంపల్లి హనుమంతరావు గారికి, అదే విధంగా శ్రీమతి నేరెల్ల శారద గారికి, శ్రీమతి కాల్వ సుజాత గారికి, శ్రీమతి శోభారాణి గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర ముఖ్య నాయకులకు, మరీ ముఖ్యంగా నా మెదక్ మహిళా కుటుంబ సభ్యులు నా మహిళా సోదరుమణులకు అందరు కూడా మరి పేరు పేరున హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఇవాళ ఇది మీ పండుగ, మన పండుగ. మరి మీరు మీ బిడ్డని గెలిపించుకున్నాక ఇది మొదటి బతుకమ్మ పండుగ కాబట్టి మరి ఘనంగా చేద్దాము, మనం అందరం కూడా కుటుంబం లాగా మరి దీన్ని చేసుకుందామని చెప్పి ఒక ఉద్దేశంతో మరి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇదే కాదు మీరు బతుకున్నంత కాలం నేను బతుకున్నంత కాలం, నేను ఎప్పుడు కూడా చెప్తుంటా, మీరు బతుకున్నంత కాలం నేను బతుకున్నంత కాలం మనం ఇట్లనే కుటుంబ సభ్యుల్లాగా ఉందాం, ఒక కుటుంబం లాగా మరి ప్రతి పండుగ కూడా మరి జరుపుకుందామని చెప్పి మరి ఇవాళ ఇది మీ పండుగ. మరి నేను ఎక్కువ మాటలు చెప్పదలుచుకోవట్లేదు, ఏదున్నా మాటలలో కాదు చేతలలో చేసి చూపెట్టే విధంగా మరి మన మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో మరి సేవా కార్యక్రమాలలో మరి ముందుకు తీసుకుపోతానని చెప్పి మరి మీ అందరికి ఇంకొకసారి పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. జై తెలంగాణ. గట్టిగా వినిపిస్తలే అప్పుడు జై తెలంగాణ, జై తెలంగాణ.